నమస్తే అండి. నేను మీ గీత. ఇవాళ నేను వెనిలా ఐస్ క్రీమ్ తయారు చేశాను. నేను ఎలా చేశానో మీరు చూసేయండి. చాలా బాగా వచ్చిందండి. మరి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పాలు 1 గ్లాస్ తీసుకున్నాను, పంచదార 100 గ్రాములు, కార్న్ఫ్లవర్ 1 స్పూను, వెనిలా ఎసెన్స్ కొద్దిగా. ఇప్పుడు తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నెలో పాలు పోసి మరిగించుకుందాము. అవి మరిగేలోపు కార్న్ఫ్లోర్ వాటర్లో వేసి కలుపుకుందాం రండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో 1 చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకుందాము. బాగా కలిపి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు పాలు చూద్దాం రండి. చూసారు కదా, పొంగు వస్తూ ఉంది. ఇలా 2-3 పొంగులు వచ్చాయంటే మనకు పాలు కాగినట్టేనండి. బాగా కలుపుకుందాం అడుగు పట్టకుండాను. చూడండి, ఇప్పుడు బాగా 1/4 గ్లాస్ పాలకు వచ్చాయండి. కొంచెం గరిటెకి పట్టుకొని మనం వేసామంటే గరిటెకి అంటుకుని ఉంటుందండి. అలా వస్తే చాలు. ఇప్పుడు కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేద్దాము. కార్న్ఫ్లోర్ వేసాక బాగా కలపాలండి, అడుగు పట్టేస్తుంది, లేకపోతే కలుపుతూనే ఉండాలి. కొంచెం ఉడికేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. బాగా అడుగు పట్టకుండా కలుపుకున్నామంటే మనకు ఐస్ క్రీమ్ కొంచెం టేస్ట్ మారకుండా ఉంటుందండి. చూసారు కదా, కొద్దిగా చిక్కబడింది. ఇప్పుడు మనము పంచదార వేసుకుందాము. 100 గ్రాముల పంచదార. పంచదార వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. బాగా కరిగిందాక కలుపుకుందాము. ఐస్ క్రీమ్ అయితే మనం పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే చేసి ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, పంచదార కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం. వెనిలా ఎసెన్స్ కూడా కొద్దిగా వేసుకుందామండి. ఇప్పుడు వేసుకొని కాసేపు చల్లారిన తర్వాత ఎసెన్స్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ అంటే ఎక్కువసేపు ఏం పట్టక్కర్లేదండి. ఒక 30 సెకండ్లు చాలు. చూడండి, అలా మిక్సీ ఆన్ చేసి ఆపేస్తే చాలు, ఒక 2 టైమ్స్. చూసారు కదా, ఇప్పుడు తీసేసుకొని ఒక చిన్న బాక్స్లో వేసుకుందామండి. వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టుకుందాము. ఇప్పుడు 2 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు 2 గంటల తర్వాత మళ్ళీ మనం ఐస్ క్రీమ్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇందాకలాగానే ఒక 30 సెకండ్స్ అంతేను. చూడండి, మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ అదే బాక్స్లో వేసుకుందామండి. చూసారు కదా, చాలా బాగా వస్తుందండి ఐస్ క్రీము. బాక్స్లో వేసుకుందామండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఇష్టమైతే జీడిపప్పు కానీ, పిస్తా కానీ, బాదం కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి పైన వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, ప్లెయిన్గానే ఉంచేసాను. ఒక నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసానండి. చూడండి, నైట్ మొత్తం ఉంచేసి పొద్దున్నే తీసాను. చాలా బాగా వచ్చిందండి. అసలు తింటుంటే క్రీమీగా చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా, ప్రతిసారి మనం బయటికి వెళ్ళి తినలేం కదండి.
ఇంట్లో కూడా మనకు వచ్చినట్టు చేసి పెడుతూ ఉన్నామంటే పిల్లలు ఇంట్లో టేస్ట్కి కూడా అలవాటు పడతారండి. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీమ్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి, పిల్లలకు కూడా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.